ఈ సెషన్లో మనం ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ చూస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ని మనకి అంటే ఎస్క్యూఎల్లో డేటాబేస్కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ని మనకి డిస్ప్లే చేసేదానికి ఉపయోగపడతాయి. సో ఫస్ట్ది బెంచ్ మార్క్. దీని ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎగ్జిక్యూషన్ టైమ్ ఆఫ్ ద క్వరీ రిటర్న్ చేస్తుంది. జనరల్గా ఈ వాల్యూ 0 ఉంటుంది. అంటే ఎంత స్పీడ్గా ఆ యొక్క క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది, అంటే ప్రాసెసింగ్ టైం ఎట్లా ఉంది అనేదాన్ని చూపిస్తుంది. జనరల్గా 0 వాల్యూ ఇది రిటర్న్ చేయడం జరుగుతుంది. చూడండి, బెంచ్ మార్క్ అని ఇట్లా ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ టు 101 అని. నెక్స్ట్ క్యారెక్టర్ సెట్. మనం ఇచ్చిన స్ట్రింగ్కి క్యారెక్టర్ సెట్ ఏంటి అనేది చూపిస్తుంది. జనరల్గా ఇట్లా ఒక స్ట్రింగ్ ఇచ్చామనుకోండి, దాని క్యారెక్టర్ సెట్ CP850 అని వచ్చింది. ఇప్పుడు చూడండి, కన్వర్ట్ చేసాం క్యారెక్టర్ సెట్ని. XYZని కాస్త యూజింగ్ CP1251 దీంట్లో కన్వర్ట్ చేసాం. కాబట్టి ఇప్పుడు క్యారెక్టర్ సెట్ చేంజ్ కావడం జరిగింది. అట్లనే యూజర్ వాల్యూ రిటర్న్ చేయమన్నాం. దాని క్యారెక్టర్ సెట్ ఏంటి అనేది వస్తుంది. UTF-8 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ సోర్సబిలిటీ అని ఉంది. టు రిటర్న్ కొలేషన్ సోర్సబిలిటీ వాల్యూ ఆఫ్ ద స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్. మనం ఇచ్చిన స్ట్రింగ్ యొక్క కొలేషన్ సోర్సబిలిటీ వాల్యూ, ఆ వాల్యూస్ ఎలా ఉంటాయి? జనరల్గా సిస్టమ్ కాన్స్టెంటా, లేదంటే ఇగ్నోరబుల్ వాల్యూనా, ఏంటి ఎక్స్ప్లిసిట్ కొలేషనా, ఇట్లా 0 నుంచి 5 దాకా మనం ఇచ్చిన స్ట్రింగ్కి వాల్యూస్ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనే స్ట్రింగ్ని పాస్ చేస్తున్నాను. ప్రజెంట్ యూజర్ యొక్క సోర్సబిలిటీ 3 అని వచ్చింది. 3 అంటే అది సిస్టమ్ కాన్స్టెంట్ అనమాట. అట్లా అదే జనరల్ స్ట్రింగ్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక స్ట్రింగ్ని పాస్ చేసాం. అప్పుడు 4 వస్తుంది. 4కి మీనింగ్ ఏంటి? సోర్సబుల్ లిటరల్ స్ట్రింగ్ ఇచ్చినట్లయితే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ కొలేషన్ ఆఫ్ ద గివెన్ స్ట్రింగ్. మనం ఇచ్చిన స్ట్రింగ్కి కొలేషన్ రిటర్న్ చేయడం జరుగుతుంది. CP850 జనరల్ CI, అది ఆ యొక్క స్ట్రింగ్ సంబంధించిన కొలేషన్. నెక్స్ట్ కనెక్షన్ ఐడి. ప్రతిసారి మనం కనెక్ట్ చేసినప్పుడు దానికి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ వస్తుంది. ఆ ఐడి ఏంటి అనేది రిటర్న్ చేస్తుంది. 1 అని రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ యూజర్ ఏంటి?
యూజర్ లేదంటే కరెంట్ యూజర్, ఈ రెండు ఫంక్షన్స్ కూడా సిమిలర్. అడ్మిన్ అట్ లోకల్ హోస్ట్, అడ్మిన్ అనేది ప్రజెంట్ మనం యూజ్ చేసే యూజర్. అట్లనే డేటాబేస్ ఏంటి, కరెంట్ డేటాబేస్. మనకి కంపెనీ అనే డేటాబేస్ రావడం జరుగుతుంది, ప్రజెంట్ వాడే డేటాబేస్ అది. నెక్స్ట్ ఫౌండ్ రోస్. సెలెక్ట్ స్టేట్మెంటు మనం అప్లై చేసినప్పుడు ఎన్ని రోస్ ఫౌండ్ అయినాయి అనేదాన్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టేట్మెంటు ఇస్తున్నాను. టోటల్గా 6 రోస్ వచ్చాయి. మరి ఇప్పుడు సెలెక్ట్ ఫౌండ్ రోస్ అని అప్లై చేసినట్లయితే 6 రోస్ అని వస్తుంది. అంటే ఒక స్టేట్మెంట్ మనం అప్లై చేసినప్పుడు దానికి రిలేటెడ్గా ఎన్ని రోస్ ఫైండ్ అయినాయి అనేది వస్తుంది. అట్లనే నెక్స్ట్ లాస్ట్ ఇన్సర్ట్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేస్తాను. సో ఇక్కడ ఎర్రర్ ఉంది. డబుల్ కోట్స్ క్లోజ్ చేయలేదు. ఇప్పుడు డేటాని ఇలా మనం చూడొచ్చు. మనం ఇన్సర్ట్ చేసిన వాల్యూ ఇలా ఉంది. మరి ఇప్పుడు లాస్ట్ ఇన్సర్ట్ ఐడి దీన్ని చూసినట్లయితే 0 అనేది రావడం జరిగింది. అట్లనే మీరు ఈ యొక్క టెస్ట్ టేబుల్ని క్రియేట్ చేయండి. దాంట్లోకి డేటాని ఇట్లా ఇన్సర్ట్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ అని దానికి ఇన్సర్ట్ ఐడి చూడొచ్చు. నెక్స్ట్ రో కౌంట్ కూడా మీరు చూడొచ్చు. నెంబర్ ఆఫ్ రోస్ అఫెక్టెడ్ బై ద ప్రీవియస్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్, ఆల్మోస్ట్ ఫౌండ్ రోస్ లాగానే అన్నమాట. నెక్స్ట్ స్కీమా ఏం యూజ్ చేస్తున్నారు. స్కీమా రావడం జరుగుతుంది. కంపెనీ అన్నమాట, అంటే డేటాబేస్ లాగానే. నెక్స్ట్ యూజర్ ఏంటి, అడ్మిన్ అట్ లోకల్ హోస్ట్. వర్షన్ ఏంటి, ఇది మనం ప్రస్తుతం వాడే ఈ యొక్క MySQL వర్షన్ అన్నమాట. ఓకే, ఈ విధంగా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ని మనకి రిట్రైవ్ చేసేదానికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ అనేటివి ఉన్నాయండి. నెక్స్ట్ మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ చూస్తాం.